బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 25 నిమిషాల పాటు మోదీతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సమస్యలపై ప్రధాని మోదీకి వివరించి మెమరాండం ఇచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానిని కలిసేందుకు జగన్ తమ పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటుకు వెళ్లారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో మోదీతో భేటీ ముగిసింది. రాష్ట్ర రాజకీయాలపై మోదీతో చర్చించినట్లుగా సమాచారం. అసలు జగన్ మోదీతో జరిగినటువంటి భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక, ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. సుమారు 25 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీ సందర్భంగా ఏపీ సమస్యలపైన ప్రధాని మోదీకి జగన్మోహన్ రెడ్డి ఒక మెమోరాండం ఇచ్చారు. తర్వాత రాష్ట్ర రాజకీయాలపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లుగా మనకు సమాచారం. అయితే ఈ యొక్క జగన్ పీఎం మోదీని కలవడానికి పార్లమెంట్ లో ఎంపీలందరితో కలిసి లోపలికి వెళ్లే ముందు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రధాని మోదీని కలవడానికి జగన్ వెళ్లే ముందు ఆయనకు ఎదురుగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎంపీ ఆయనకు ఎదురుగా వచ్చి అభివాదం చేశారు. ఆయనకు నమస్కారం చేసినా కూడా జగన్ నమస్కారం చేయకుండా పట్టించుకోలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా మాగుంట ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే దూరంగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయకు మాత్రం లావు కృష్ణదేవరాయని చూసి జగన్ నమస్కారం చేశారు. లావు కృష్ణదేవరాయ దూరం నుంచే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన నమస్కారం చేయడం జరిగింది. అయితే తనను పట్టించుకోకపోవడంతో జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆయనతో పాటు లోపలికి వెళ్లకుండా బయటనే ఉండిపోయారు. ప్రధాని కలవడానికి మిగతా ఎంపీలంతా కూడా జగన్మోహన్ రెడ్డితో కూడా ప్రధాని కార్యాలయం వరకు వెళ్లారు. కానీ లావు కృష్ణదేవరాయ మాగుంట శ్రీనివాస రెడ్డి మాత్రం ఆయనతో వెళ్లకుండా బయటనే నిలబడిపోవటం ఇక్కడ గమనార్హం. అయితే ఈ సందర్భంగా ఏ మెమోరాండంలో ఏ అంశాలు పొందుపరిచారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలపై ఏం మాట్లాడారన్నది ఇంకా బయటకు రాలేదు. మరి కొద్దిసేపట్లో ఆయన బయటికి వచ్చిన తర్వాత, పార్లమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.